కిషన్ రెడ్డి గారి నాయకత్వం ఒక్కసారి ఫస్ట్ అందరం కూడా సంజయ్ కుమార్ గారి నాయకత్వం అందరం కూడా మనందరం కూడా ఫస్ట్ ఇద్దరికి గట్టిగా సపోర్ట్ కొట్టాలన్న. ఎవరికంటే మోడీ గారికి కిషన్ రెడ్డి గారికి గట్టిగా సపోర్ట్ కొట్టాలి. మోడీ గారికి కిషన్ రెడ్డి గారికి కోవిడ్కి ఎట్లా సపోర్ట్ కొడతారు కదంటే చెవులకి. అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ శిరస్సు వంచి మీ అందరికీ దండాలు పెడుతున్నాను. ఎందుకంటే ఒక నెల రోజుల పాటు మీరు అందరు కష్టపడ్డటువంటి కష్టం నేను కళ్ళారు చూసినా కాబట్టి అందరు ఫేస్ అవుట్ అయిపోయినాయి. అందరి గడ్డాలు పెరిగినాయి, మీసాలు పెరిగినాయి, నల్లగా అయిపోయారు. కొంతమంది కష్టపడి పనిచేసారు కాబట్టి ఈరోజు ఈ విజయం సాధ్యమైంది. కొమరయ్య గారు ఎమ్మెల్సీగా ఒక చరిత్ర సృష్టించిన విషయం వాస్తవం. కాబట్టి ఈ గెలుపంతా కూడా పూర్తిగా నరేంద్ర మోడీ గారికి అంకితం. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు అంకితం, గౌరవ ఉపాధ్యాయులకు అంకితం, అదేవిధంగా తపస్సుకు అంకితం. కాబట్టి ఇది చరిత్ర సృష్టించింది భారతీయ జనతా పార్టీ. మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిచినట్టయితే ఒక రికార్డ్ అది. ఇవాళ ముఖ్యంగా ప్రధాన భూమిక పోషించింది తపస్సు. ఈ తపస్సు దూకుడుని ఎవ్వరు ఆపలేరని. ఇక ఏ ఉపాధ్యాయ సంఘం కూడా తపస్సు దూకుడు ఆపలేదు. చాలా మంది కూడా ఎప్పుడు తపస్సు మెంబర్షిప్ స్టార్ట్ చేస్తారా, ఎప్పుడు మేము ఈ పిఆర్టీయు, డిటిఎఫ్, ఎస్టీయు ఇవన్నీ మాకెందుకు, మాకు కావాల్సింది ఓన్లీ తపస్ అని చెప్పేసి తపస్సులో మెంబర్షిప్ తీసుకోవడానికి అలా తెలంగాణలోని ఉపాధ్యాయులంతా కూడా ఎదురు చూస్తారు. కాబట్టి మన భారతీయ జనతా పార్టీ తపస్ రాష్ట్ర అధ్యక్షులు మా హనుమంతన్నకు, సురేష్ అన్న కూడా తపస్ సభ్యులందరూ కూడా కష్టపడి పనిచేసిన వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున, మా కిషన్ రెడ్డి గారి తరఫున, మా అందరి తరఫున, మా కొమరయ్య గారి తరఫున కూడా మీ అందరికీ నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళు చాలా మంది ఎట్లా పనిచేయాలో పనిచేశారు. దాంతోపాటు ముఖ్యంగా మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు, మేము ఎన్నికల్లో ఎక్కడ తిరిగినా కూడా అన్నా మాకు 12,70,000 ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చినటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ గారు. ఇవాళ మా గురించి గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పాలకులు ఆలోచించలేదు. నరేంద్ర మోడీ గారు మేము పడ్డ బాధలు చూసి మా కోరికను మన్నించి 12,70,000 ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చిన విషయాన్ని మేము మర్చిపోము. మేము విశ్వాసంతో నరేంద్ర మోడీ గారిని నమ్మి మేము ఓటేస్తాము. ఈ దేశాన్ని శక్తివంతమైన భారతదేశంగా తీర్చిదిద్దుతున్నటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ఏ విధంగా పాలిస్తున్నారో దాన్ని చూసిన తర్వాత మా అభిమానాన్ని చాటుకునే అవకాశం ఈరోజు ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా మాకు వచ్చిందని చెప్పి భావించిన ఉపాధ్యాయులందరూ కూడా మన నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ నరేంద్ర మోడీ గారి పాలన చూసిన తర్వాత ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇలా కొమరయ్య గారిని గెలిపించిన విషయం వాస్తవం. ఇలా దాంతోపాటు మీ అందరూ తెలిసిందే, అందరం కార్యకర్తలము ఆ రోజు ఈ రోజు సంతోషకరమైన వాతావరణంలో మనం ఉన్నాం. కానీ 317 జీవోకు వ్యతిరేకంగా ఇదే ప్లేస్లో, ఇదే హాల్లో, ఇదే కార్యాలయంలో మనం ఆందోళన చేస్తున్నప్పుడు ఇటువంటి ఉద్రిక్త వాతావరణం ఉంది, ఒక గంభీరమైన వాతావరణం ఉంది. ఏ విధంగా కార్యకర్తలు అమ్మా నడిచిరో, ఏ విధంగా కార్యకర్తల మీద పోలీసులు లాఠీ దెబ్బలు కొట్టిరో, ఏ విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాళ్ళు చేతులు విరగొట్టిరో, ఏ విధంగా కేసీఆర్ ఈ కిటికీలో నుంచి ఫైర్ ఇంజన్ పైపుతో కార్యకర్తల గుండెలుగా కొడితే ఇలా కార్యకర్తల గోడకు తలిగి తలలకు గాయాలైన విషయాన్ని ఇవాళ ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయులు మర్చిపోలేదు. ఇలా గతంలో ఏ విధంగా గెలిచింది ఏ సమస్యతో ఈరోజు ఇక్కడ నిజంగా 317 జీవోకు వ్యతిరేకంగా కొట్టాడుతుంటే ఇవాళ అనేక మంది, నాతో పాటు అనేక మంది కార్యకర్తలు జైలుకి పోయిన విషయాన్ని ఇవాళ ఉపాధ్యాయులు మర్చిపోలేదన్న. వాళ్ళు గుర్తించారు. మొదటి నుంచి కూడా ఈ ప్రాంతంలో ఈ 5 ఉమ్మడి జిల్లాలో ఈ 4 ఉమ్మడి జిల్లా ఉపాధ్యాయులు చూస్తున్నారు. అరే 317 కోసం ఏ తపస్సు తప్ప ఏ ఉపాధ్యాయ సంఘం మా కోసం కొట్టాలి, కేసీఆర్ కు వ్యతిరేకంగా కొట్టడానికి వాళ్ళు భయపడ్డారు. 317 జీవోను సమర్థించిన ఉపాధ్యాయ సంఘాలు కూడా ఉన్నాయి. కేసీఆర్ కు భయపడి ఎవ్వరు కూడా మాకు అండగా లేరు. కేవలం ఉపాధ్యాయ సంఘం కాకున్నప్పుడు కూడా ఇవాళ తపస్సు ఉపాధ్యాయ సంఘం యొక్క ఆదేశం మేరకు ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీలో
రాష్ట్రంలో ఉపాధ్యాయులు లేకున్నా కూడా మన ఉపాధ్యాయుల సమస్యలు గుర్తించి అరే భార్య ఒకడా భర్త ఒకడా పిల్లలు ఒకడా తల్లిదండ్రులు ఒకడా చెట్టుకోలు పుట్టకోలే ఉద్యోగాలు చేసుకునే పరిస్థితిలో దాదాపు అనేక మంది ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి గుర్తు చేసుకోవాలి. అనేక మంది ఉపాధ్యాయులు అస్వస్థకు గురై చనిపోయిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. కానీ ఆ రోజు పోరాటం చేసింది కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల విషయాన్ని ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయులు గుర్తించింది కాబట్టి ఇవాళ కొమ్రే గారిని ఇంత పెద్ద భారీ మెజార్టీతో ఇవాళ ఉపాధ్యాయులు గెలిపించడం అంటే నిజంగా ఉపాధ్యాయులందరికీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల తరఫున మేము సెల్యూట్ చేస్తున్నాం. మేము ఇది మామూలు విజయం కాదన్నా. ఈ విజయం తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఒక భరోసా, ఒక విశ్వాసం, ఒక నమ్మకం. ఇక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ఉప ఎన్నికలు జరిగినా కూడా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక నరేంద్ర మోడీ వలనే ఉద్యమించి ఇవాళ నరేంద్ర మోడీ అయి ప్రతి ఒక్క కార్యకర్త జెండా పట్టుకొని భారత్ మాతాకి జై జై శ్రీరామ్ అంటూ ఇక్కడ కార్యకర్తలను గెలిపించుకోవడానికి ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండడానికి ఈ ఎన్నికలు ఒక స్ఫూర్తిగా మారిన విషయం వాస్తవం. ఇలా కొమ్రే గారికి అన్ని విషయాలు అనుభవం ఉంది, అవగాహన ఉంది. అనేక విద్యా సంస్థలు నడిపిస్తున్న వ్యక్తి. టీచర్ల సమస్యలేందో తెలుసు. కానీ ఉపాధ్యాయ సంఘాలు కొన్ని ఏం చేసినాయంటే తప్పుడు ప్రచారాలు చేసినాయి. కొమ్రే గారు ఉపాధ్యాయుడు కాని వ్యక్తికి మీకు ఓటేకండి అని చెప్పి కొన్ని ఉపాధ్యాయ సంఘాలు తప్పుడు ప్రచారం చేస్తే మనకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలకు ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు సిగ్గు లేకుండా చేవజచ్చి కనీసం అభ్యర్థులు లేని పార్టీలు అభ్యర్థులని నిలబెట్టలేని చేతన అవస్థలటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఇలా భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో 5 ఉమ్మడి జిల్లాలో మీరు కష్టపడి పనిచేస్తున్న తీరును గుర్తించి భయపడి ఇలా మన ప్రత్యర్థులకు ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని విధాల సహకారాలు చేసి మనని ఓడగొట్టడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తే రెండు పార్టీలు ఒక్కటే ప్రయత్నం చేస్తే ఇలా ఉపాధ్యాయులందరూ కూడా ఇలా జాతీయ భావాజాలాన్ని నమ్మి హిందుత్వ వాతావరణం నమ్మి హిందూ ధర్మాన్ని నమ్మి ఏ ధర్మం కోసం ఏ దేశం కోసం ఏ సమాజం కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారో దాన్ని విశ్వసించి మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన మల్కా కొమ్రే గారికి 5,000 మెజార్టీ ఇవ్వడం అంటే ఇది మామూలు విషయం కాదన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. రెండు పార్టీలు ఒక్కటని బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆ రెండు పార్టీలు ఒక్కటని గతం నుంచి చెప్తున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం, భవిష్యత్తులో కూడా ఈ రెండు పార్టీలు కలిసే ఇలా భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి ముందుకు వస్తున్నారు. అరే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చిన సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు లోపాయికార ఒప్పందం కుదుర్చుకొని 1,000 కోట్ల రూపాయలు పంచినా కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలిచింది. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు వచ్చి కేంద్ర రాష్ట్ర మంత్రులు వచ్చి ఇలా 1,000 కోట్ల రూపాయలు ఏ విధంగా పుట్టాలు వంచినట్టు పంచినో ఇలా మీ అందరు చూశారు. అయినప్పుడు కూడా దానిలో కూడా మనం గెలుస్తామన్న విశ్వాసం నమ్మకం నాకైతే ఉంది. తప్పకుండా గెలవాలని చెప్పి ఆ ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి ఇలా మేము అందరూ వేడుకుంటా ఉన్నాం. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్పందించాలి. ఇలా మీకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు తీర్పునిచ్చారు. ఇప్పటికైనా మీరు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందన్న విషయాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాలి. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళకి ఇవ్వాల్సిన పిఆర్సీ విషయంలో ఇలా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. వాళ్ళకి ఇవ్వాల్సిన 5 డిఏల విషయంలో వెంటనే వాళ్లకు చెల్లించాలి. గ్రాడ్యుటీ పెన్షన్స్ విషయంలో పైసల విషయంలో వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఇలా రాష్ట్రంలో ఎంఈఓ పోస్టులు కానీ డిఓ పోస్టులు కానీ డిప్యూటీ డిఓ పోస్టులు కానీ అన్నింటినీ భర్తీ చేయాలి. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి ఉపాధ్యాయులు ఉన్నటువంటి బర్డను ఆ స్ట్రెస్ కు లోనైతున్న ఉపాధ్యాయులను కాపాడవలసిన బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రమోషన్లు పక్కా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందే. అంతేకాకుండా ఎవరైతే పెన్షన్ తీసుకొని రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులకు కానీ రిటైర్ అయిన ఉద్యోగస్తులకు పెన్షన్ డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు చెప్పులు అరిగే విధంగా ఇలా సెక్రటేరియట్ చుట్టూ తిరుగుతున్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. మళ్ళా ఇదే సందట్లో సడేమియాలాగా మీరు గతంలో కేసీఆర్ అనే మూర్ఖుడు 58 సంవత్సరాల వయో పరిమితిని 61 సంవత్సరానికి పెంచి పైసలు ఆపుకోవడానికి ఏ విధంగా ప్రయత్నం చేసిండో మళ్ళా కాంగ్రెస్ పార్టీ కూడా వయో పరిమితిని పెంచే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ చేసే ఉద్యమానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత చేసే ఉద్యమానికి మన కాంగ్రెస్ పార్టీ గద్దె దిగక తప్పదన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి.
ఇలా రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తుల పెన్షన్ డబ్బులను వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన వాళ్ళకి ఇవ్వాల్సిందే. మెడికల్ అలయన్స్ కానీ అనేక బిల్స్ ఇంకా పెండింగ్ గా ఉన్నాయి. వాటన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి. 11,000 కోట్ల రూపాయలు ఇవాళ వరకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి. దాంతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వలన వాళ్ళ యాజమాన్యాలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాయో ఒక్కసారి ఆలోచించండి. ఇళ్ల కిరాయి కట్టలేక, కరెంటు బిల్లులు కట్టలేక, సిబ్బందికి జీతాలు ఇవ్వలేక, బ్యాంకులో తీసుకున్న లోన్లను చెల్లించలేక వాళ్ళ యాజమాన్యాలన్నీ కూడా ఇలా బిచ్చమెత్తుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే దానికి ప్రధాన కారణం గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇవాళ విద్యార్థులకు సర్టిఫికేట్స్ ఇవ్వకుండా యాజమాన్యాలు ఇలా వేధిస్తున్నాయంటే దానికి కారణం యాజమాన్యానికి ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం అన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించుకోవాలి. ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు యాజమాన్యాలన్నీ కూడా. కాబట్టి ఇట్లా కేజీబీవీకి సంబంధించి వాళ్ళ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్నది. వాళ్ళ సిఆర్టీ లేని వాళ్ళందరూ కూడా కేవలం 26,000 రూపాయలు మాత్రమే జీతాలు ఇస్తున్నారు. స్పెషల్ ఆఫీసర్స్ కు కేవలం 32,000 రూపాయలు మాత్రమే జీతాలు ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దిగి రావాలి. సిఆర్టీలకు 32,000 రూపాయలు, స్పెషల్ ఆఫీసర్లకు 52,000 రూపాయలు పక్కా జీతాలు ఇవ్వాల్సిందే. వాళ్ళ కేజీబీవీకి సంబంధించి వాళ్ళ సమస్యలను పక్కా పరిష్కరించాల్సిందే. ఈ డిమాండ్లన్నీ కూడా మేము ప్రజలతో తీసుకుపోయినాం కాబట్టి, ఉపాధ్యాయులు తీసుకుపోయినాం కాబట్టి మీరు మాకు ఓటేసి గెలిపించండి, మా కొమరయ్య గారిని గెలిపించండి, మా అంజిరెడ్డి గారిని గెలిపించండి. భారతీయ జనతా పార్టీ దమ్మెందో చూపెడతాం. మా కొమరయ్య గారు మామూలు వ్యక్తి కాదు, చూస్తే సిన్సియర్గా ఉంటాడు. కానీ శాసన మండలిలో మా కొమరయ్య గారు నోరు తెరిస్తే ఇలా ప్రభుత్వం సమాధానం చెప్పలేక గిల్లగిల్లలాగా కొట్టుకునే పరిస్థితి తప్పకుండా రాబోయే రోజుల్లో వస్తున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తించాలి. కొమరయ్య గారికి అండగా ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారు. మా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇది 3వ విజయం. కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత 8 ఎంపీ స్థానాలు గెలిచాం. కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు అయినాక 8 ఎమ్మెల్యే స్థానాలు గెలిచాం. కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత వారి నేతృత్వంలో ఈరోజు ఎమ్మెల్సీ గెలిచాం. రేపు కూడా ఎమ్మెల్సీ గెలవడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇదంతా కూడా కిషన్ రెడ్డి గారు ప్రతిరోజు మాకు ఫోన్ చేయడం, మాకు సూచనలు సలహాలు ఇవ్వడం, మీరు ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేయాలని చెప్పి మాకు పూర్తి స్వేచ్ఛనిస్తే ఇలా రామచంద్ర రెడ్డి కానీ, ఇలా పాయలశంకర్ గారు కానీ, గౌరవ సునీల్ రావు గారు కానీ, కృష్ణారెడ్డి గారు, సంజయ్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా కష్టపడి ప్రతి ఒక్క వ్యక్తి కష్టపడి పనిచేస్తాం. కాబట్టి కార్యకర్తలు 25 ప్రభారి పేరుతోని ఇంటికి తిరిగి రావంటే ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క ఉపాధ్యాయుని కనీసం 3 సార్లు కలిసి నమస్కారం చేసి జై శ్రీరామ్ అని చెప్పారు. కాబట్టి ఈ విజయం సాధ్యమైంది. కాబట్టి ఈ విజయం ఇక్కడితో ఆగిపోదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలా ప్రతి కార్యకర్తను వార్డు మెంబర్ నుంచి జడ్పీ చైర్మన్ వరకు కూడా, మున్సిపల్ కమిషనర్, మేయర్ వరకు కూడా గెలిపించే బాధ్యత మాది. స్థానిక సంస్థల ఎన్నికలకు ఇదే జోస్తోని, ఇదే ఓస్తోని, ఇదే హుషారుతోని ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి స్వీప్ చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నిజంగా మరొకసారి 317 జీవోకి సందర్భంగా కొట్లాడిన కార్యకర్తలందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ అన్నా. కరీంనగర్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, తపస్ ఉపాధ్యాయులందరూ కూడా రాష్ట్ర శాఖ తరఫున మా కిషన్ రెడ్డి గారి తరఫున ఇలా ఉదయమే ఫోన్ చేసి కిషన్ రెడ్డి గారు చెప్పారు, కరీంనగర్ లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు హ్యాట్స్ ఆఫ్ చెప్పు నా తరఫున. రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కార్యకర్తల తరఫున కరీంనగర్ కార్యకర్తలకు హ్యాట్స్ ఆఫ్ చెప్పు. ఎందుకన్నా నేను అడితే 317 జీవోకు వ్యతిరేకంగా కరీంనగర్ లో కార్యకర్తలు చేసిన యుద్ధం మామూలు యుద్ధం కాదు. ఆ యుద్ధం వల్లనే ఉపాధ్యాయులు గుర్తించి గమనించి ఇవాళ మనకు ఓటేసి గెలిపించారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం నమ్మి మనకు ఓటేసి గెలిపించారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఉద్యమిస్తాం. ఎప్పుడైతే ఇప్పుడు సమస్యలు చెప్పినో, ఉపాధ్యాయుల ఉద్యోగుల సమస్యలు ఎప్పుడైతే చెప్పినో ఆ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిద్రపోరు. ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచం. ఈ ప్రభుత్వం దిగి రావాల్సిందే. మేము చెప్పిన డిమాండ్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వం పక్కా పరిష్కరించాల్సిందే. బీఆర్ఎస్ పార్టీ లెక్క కాంగ్రెస్ పార్టీ వివరిస్తే బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇవాళ ఫామ్ హౌస్ కు పరిమితం చేసిరో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అదే పరిస్థితి వస్తున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాల్సిందిగా హెచ్చరిస్తూ మరొక్కసారి ఈ విజయాన్ని మా
మాకు అందిస్తున్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులందరూ కూడా ఉపాధ్యాయ వర్గానికి అందరూ కూడా ముఖ్యంగా తపస్ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కార్యకర్తలు కూడా సరే బయటికి చెప్పొద్దు కావచ్చు. ఏబీవీపీకి మాకు సంబంధం ఉండదు. రాజకీయ పరంగా ఏబీవీపీ రాజకీయ సంస్థ కాదు, మా అనుబంధ సంస్థ కాదు, మా సిద్ధాంతాలు ఒకటి. కానీ నమ్మిన సిద్ధాంతం కోసం, విద్యారంగ సమస్యల కోసం, ఉపాధ్యాయ రంగ సమస్యల కోసం కష్టపడి పనిచేస్తున్న క్రమశిక్షణ గల ఏకైక సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు కూడా ఒక జాతీయ భావరాజంతో ఒక హిందూ ధర్మం కోసం ఇలా కొమరయ్య గారి గెలుపు కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడి పనిచేసినటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలకు నాయకులందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మా కొమరయ్య గారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ మాకు సహకరించిన ఇతర ఉపాధ్యాయ సంఘాలు తపస్సుతో పాటు తపస్సు యొక్క ఆలోచనలకు సూచన మేరకు అనేక ఉపాధ్యాయ సంఘాలు ఇలా కొమరయ్య గారి గెలుపు కోసం భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చారు. వాళ్లకు మా అనుబంధ సంస్థలు కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున మా కిషన్ రెడ్డి గారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఢిల్లీలో కూడా చర్చ జరుగుతున్నది. ఢిల్లీ నుంచి సమాచారం ఎప్పుడప్పుడు నేషనల్ మీడియాకు వస్తూ భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు వస్తున్నారు. కరీంనగర్ లో ఏం జరిగింది, రిజల్ట్స్ ఏమైనాయి, కొమరయ్య గారు గెలిచిండ్రా గెలవలేదని చెప్పి నిన్నటి నుంచి అడుగుతుంటే ఇవాళ కరీంనగర్ మీద మొత్తం తెలంగాణ కాదు దేశం దృష్టి మొత్తం కరీంనగర్ మీద ఉంది. అందుకే ఇంత గొప్ప విజయాన్ని అందిస్తున్న మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర పోదాం. అక్కడ టెంట్ దగ్గర కానీ ఆ టెంట్ దగ్గర ఉన్న వాళ్ళందరూ ఇటు రావాలి, దాని కింద వాళ్ళందరూ కింది రావాలి, ఇక్కడ వాళ్ళందరూ కింది రావాలి. ఈ జోష్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరకు ఉండాలి. దాని తర్వాత అందరం వచ్చి భోజనం చేసిపోతుంది. ఇప్పుడు భోజనం పెట్టారు, వచ్చాకనే భోజనం పెడతారు. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలు.